నందినగర్ ఇంట్లో కాసేపట్లో కేసీఆర్ విచారణ మొదలు కాబోతోంది. విచారణ సమయంలో కేసీఆర్ వెంట ఒకరు ఉండేందుకు అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. కేసీఆర్ వెంట సంతోష్ ఉంటారని సిట్కి సమాచారం ఇచ్చింది లీగల్ టీం. న్యాయ సహాయం కోసం అందుబాటులో అడ్వకేట్ రామచంద్రరావు ఉన్నారు. విచారణ సమయంలో ఇంట్లోనే ఉండనున్నారు కేటీఆర్ కూడా. కుటుంబ సభ్యుడిగా ఇంట్లో ఉండేందుకు కేటీఆర్కి అనుమతి ఉంది. హరీష్ రావు సహా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నేతలంతా భవన్లోనే ఉన్నారు. ఒక గదిలో విచారణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది సిట్. మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ప్రణీత ప్రస్తుతం మనకి నందినగర్ కేసీఆర్ నివాసం నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, ఏం జరుగుతోంది అక్కడ? కాసేపు క్రితమే సిట్ టీం సభ్యులందరూ కూడా నందినగర్ కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. 3 o'clockకి ఒక 10 minutes ముందు సిట్ అధికారులు మొత్తం 6 బృందంతో కూడినటువంటి అధికారులు ఇక్కడికి వచ్చేసారు. సో ఒక 5 to 10 minutesలోనే కేసీఆర్కి సంబంధించినటువంటి విచారణ ప్రారంభం కాబోతుంది. నందినగర్ ఆయన నివాసంలో ఉన్నటువంటి 2nd floorలో ఒక హాల్లో మొత్తం ఈ విచారణ అంతా కూడా జరగబోతుంది. సో విచారణకు సంబంధించి అక్కడ చేయాల్సినటువంటి అన్ని అరేంజ్మెంట్స్ని సైతం సిట్ అధికారులు ఇప్పటికే చేసేశారు. అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ని అంతా కూడా అలానే ఉంచి కొన్ని చైర్స్ని మాత్రం అడిషనల్గా వేసినట్టు తెలుస్తుంది. సో విచారణ అంతా కూడా పూర్తిగా ఆడియో వీడియో రికార్డింగ్ ఉంటుంది. సో ఎక్కడ కూడా మొత్తం బయట జరిగేటువంటి పరిస్థితులతో లోపల ఇన్వెస్టిగేషన్కి ఎలాంటి ఆటంకం కలగకుండా మొత్తం అన్ని వైపుల నుండి కూడా పోలీసులు కార్యకర్తల్ని కట్టడి చేసేశారు. ఇటువైపు కేసీఆర్ నివాసం వైపు ఏ ఒక్కరిని కూడా అలో చేయకుండా పోలీసులు అయితే దాంట్లో సక్సెస్ అయ్యారు. సో ప్రజెంట్ సిట్ టీమ్ సంబంధించినటువంటి వెహికల్స్ అన్నింటినీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఆల్మోస్ట్ 6 ఆఫీసర్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చేసారు. వాళ్ళందరూ కూడా 2nd floorలో ఎక్కడైతే కేసీఆర్ విచారణ జరుగుతుందో ఆ రూమ్కి అందరూ అధికారులు కూడా చేరుకున్నారు. సో దానికి సంబంధించిన విచారణ నేపథ్యంలో అవసరమైనటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలతో పాటు గతంలో అక్యూజ్డ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ డాక్యుమెంట్స్ని సైతం సిట్ అధికారులు నందినగర్ కేసీఆర్ నివాసానికి తీసుకొచ్చారు. కొన్ని బ్యాగ్స్తో కూడినటువంటి మెటీరియల్ అంతా కూడా లోపలికి తీసుకెళ్లినటువంటి దృశ్యాలు కూడా మనకి విజువల్స్లో కనిపించాయి. సో ఇప్పుడు లోపల ఉన్నటువంటి అందరినీ కూడా అధికారులు బయటికి పంపిస్తున్నటువంటి దృశ్యాలు చూసినాము. సో లోపల వీళ్ళందరూ కూడా విచారణ స్టార్ట్ అవబోతున్నటువంటి తరుణంలో లోపల ఉన్నటువంటి రిమైనింగ్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా బయటికి పంపించారు. సో లోపల నుండి కేటీఆర్తో పాటు రిమైనింగ్ ముఖ్య నేతలు అయితే బయటికి రాలేదు. సో వాళ్ళని అక్కడే ఉంచారు కాబట్టి మేబీ వారిని ఇంకో రూమ్లో ఉంచేందుకు ఏమైనా అలో చేస్తారా అనేటువంటి దాని మీద మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సింది. ఒకవేళ వాళ్ళు బయటికి వస్తే మాత్రం ఎవరిని కూడా ఉంచకుండా అందరినీ బయటికి పంపించినట్టే భావించాలి. కానీ లోపల కేటీఆర్తో పాటు హరీష్ అండ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇద్దరు అడ్వకేట్స్ రామచంద్రరావు గండ్రమోహన్ రావు ఈ 5 members మాత్రం లోపల ఉన్నారు. కాబట్టి ఫర్దర్గా వారిని బయటికి పంపిస్తారా లేదంటే వారిని లోపలనే ఉంచి వాళ్ళకి పార్షియల్ పర్మిషన్ ఏమన్నా ఉంచి ఇంకో రూమ్లో వాళ్ళని పర్మిషన్ ఉంచి కేసీఆర్ విచారణ చేస్తారనేటువంటిది కూడా చూడాల్సింది. సో కేసీఆర్ విచారణ అయితే మరికొక 5 to 10 minutes వ్యవధిలోనే విచారణ ప్రారంభం కాబోతుంది. జాయింట్ సిపి ఎస్బీగా ఉన్నటువంటి విజయ్ కుమార్ నేతృత్వంలోని టీం అంతా కూడా ఇప్పటికే కేసీఆర్ నివాసానికి చేరుకుంది. విజయ్ కుమార్తో పాటు ఏసీపీ వెంకటగిరి, కేఎస్ రావు, శ్రీధర్, నారాయణ రెడ్డితో కూడినటువంటి బృందం ఆల్రెడీ వీళ్ళకి సంబంధించినటువంటి కేసీఆర్ సంబంధించిన క్వశ్చనైర్ అంతా కూడా ఇప్పటికే సిట్ రెడీ చేసింది. సో కేసీఆర్ విచారణ సందర్భంగా అనేక దఫాలుగా సిట్ ICCలో భేటీ అయినటువంటి సందర్భాలు కూడా చూసాము. సో కేసీఆర్ని ఏ అంశాల మీద ప్రశ్నించాలి అనేటువంటి దానికి సంబంధించినటువంటి ప్రశ్నావళిని సిద్ధం చేశారు. సో వాటన్నిటిని కూడా మరి కాసేపట్లోనే కేసీఆర్ ముందు ఉంచి సిట్ అధికారులు ప్రశ్నించబోతున్నారు. సో ఎన్ని గంటల పాటు కేసీఆర్ విచారణ జరుగుతుంది అనేటువంటిది కూడా చూడాల్సింది. సో గతంలో అటు హరీష్ రావుతో పాటు కేటీఆర్, సంతోష్ రావుకి సంబంధించినటువంటి విచారణలు ఈ ముగ్గురికి సంబంధించి మినిమం 7 hours పాటు కూడా వీళ్ళకి సంబంధించినటువంటి విచారణ ఫోన్ ట్యాపింగ్ కేసులో జరిగింది. సో కేసీఆర్కి సంబంధించినటువంటి విచారణ మరి కాసేపట్లోనే ప్రారంభం కాబోతుంది. కాబట్టి ఎన్ని గంటల పాటు ఆయన్ని విచారిస్తారు అనేటువంటిది కూడా ఇప్పుడు చూడాల్సి ఉంది. సో 3 o'clock అని అన్నారు. కానీ 3 o'clockకి జస్ట్ ఒక 5 to 10 minutes ముందే సిట్ అధికారులు కేసీఆర్ నివాసం వద్దకి వచ్చారు. కాబట్టి సో వాళ్ళు అక్కడ అరేంజ్ చేసేటువంటి ఏర్పాట్లు అంటే ఆల్రెడీ ఉదయం నుండి
ఒక ఇద్దరు సిట్ టీమ్ సభ్యులు వచ్చి మొత్తం అరేంజ్మెంట్స్ అన్నింటినీ కూడా చూశారు. బయట నుండి కొన్ని స్పెషల్ చైర్స్ని కూడా తెప్పించారు. అన్ని అరేంజ్మెంట్స్ని వాళ్ళు ఏర్పాటు చేశారు. సో వాటికి సంబంధించి ఇప్పుడు జాయింట్ సిపి విజయ్ కుమార్ నేతృత్వంలో మరో టీం వచ్చింది కాబట్టి వాళ్ళు అక్కడ అన్నీ ఓకే అనుకుంటే సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి కేసీఆర్ నివాసంలోనే విచారణ మరి కాసేపట్లోనే ప్రారంభం కాబోతుంది. సత్యం. ఆల్రెడీ ప్రణీత, ఎర్రవేలి కాకుండా నందీనగర్లోనే విచారణకు మేము వస్తామని చెప్పిన కారణం సిట్ అందులో ప్రస్తావించింది. కొంత ఎలక్ట్రానిక్ డివైసెస్ ఉంటాయి, డిజిటల్ ఎక్విప్మెంట్ ఉంటుంది, కాబట్టి మాకు నందీనగర్లోనే కన్వీనియంట్ అని చెప్పారు. అలాగే నందీనగర్ అడ్రస్ ఉంది కాబట్టి మీ అడ్రస్ అక్కడికే వస్తామని చెప్పారు. సో సిట్ అధికారులతో పాటు ఏదైనా ఎక్విప్మెంట్ ఏమైనా తీసుకొచ్చారా? లోపలికి వెళ్ళినప్పుడు మీరు ఏమైనా గమనించారా? అదే ఇంతసేపు చెప్పాను, ఆ ఎక్విప్మెంట్ అంతా కూడా ఆల్రెడీ లోపల తీసుకెళ్లారు. ఏదైతే కొన్ని ఆడియో వీడియో రికార్డింగ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ కెమెరా సెటప్ని అంతా తీసుకెళ్లారు. అండ్ రిమైనింగ్ కొన్ని ఎక్విప్మెంట్స్ కూడా మనకి విజువల్స్లో చాలా క్లియర్గా కనిపించాయి. గతంలో అక్యూజ్ చేసినటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫిజికల్ కాపీస్ని కూడా తీసుకెళ్లారు. ఎందుకంటే వాటిని ముందు ఉంచి కేసీఆర్ని కొన్ని క్వశ్చన్స్ సిట్ అధికారులు అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి సో అక్యూజ్ చేసినటువంటి గతంలో రికార్డ్ చేసినటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ స్టేట్మెంట్స్ని కూడా తీసుకెళ్లారు. వీటితో పాటు కొన్ని డివైజెస్ ఏదైతే ఒక్కోసారి సిట్ చీఫ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ వేయాల్సి వస్తే ICCC నుండి సజ్జనార్ సైతం క్వశ్చన్ చేసే విధంగా ఒక వర్చువల్ క్వశ్చనైర్ని సైతం సిద్ధం చేశారు. సో దానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ని కూడా లోపలికి తీసుకెళ్లేటువంటి విజువల్స్ మనకి కనిపించాయి. సో ఏదైతే వీళ్ళు సిట్ అధికారులు ఏ అంశాన్ని అయితే ఆ నోటీస్లో ప్రస్తావించారో దానికి సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలతో పాటు రిమైనింగ్ అన్నిటినీ కూడా లోపలికి తీసుకెళ్లారు. ఇంక్లూడింగ్ అక్యూజ్డ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్తో పాటు కెమెరా సెటప్స్ అండ్ అన్ని ఎక్విప్మెంట్స్ని అయితే లోపలికి తీసుకెళ్ళినటువంటి విజువల్స్ కూడా మనకు కనిపించాయి. అండ్ అన్నిటికంటే మెయిన్ ఏంటంటే సిట్ అధికారులు ఏం భావించారంటే ఒక ఎంటీ రూమ్లో విచారణ జరిగేలా మొత్తం ఎన్విరాన్మెంట్ ఉండాలని చూశారు. కానీ ఆ చైర్స్ని లోపలికి తీసుకెళ్లేటువంటి టైంలో కేసీఆర్ ఫ్యామిలీ నుండి కొంచెం అభ్యంతరం రావడంతో ఆ చైర్స్ని లోపలికి తీసుకెళ్లలేదు. కేసీఆర్ ఇంటికి రైట్ సైడ్ ఒక గల్లీ ఉంటుంది. సో ఆ గల్లీలోనే ఆ చైర్స్కి సంబంధించినటువంటి వెహికల్ని కూడా అక్కడనే ఉంచారు. సో ముందుగానే ఏదైతే సెకండ్ ఫ్లోర్ రూమ్ని చూసారో అదే రూమ్ ఫైనల్ చేశారు. అదే రూమ్లో మరి కాసేపట్లోనే కేసీఆర్కి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ కాబోతుంది. డీసీపీ జాయింట్ సిపి ఎస్బీగా ఉన్నటువంటి విజయ్ కుమార్ నేతృత్వంలోని టీం 6 మెంబర్స్తో కూడినటువంటి టీం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఫోన్ ట్యాపింగ్ విచారణలో ప్రశ్నించబోతుంది.